నమస్తే అండి. వెల్కమ్ టు నీరజ్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నామండి. మీరందరూ బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. మీరందరూ మంచిగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలండి. అంతే కదా. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ. నీరజ్ కిచెన్ ఫ్యామిలీ అందరికీ అంతే కదా అండి, మీరు మా ఫ్యామిలీయే కదా. అంతే. ఇంకా రెసిపీలు అన్నీ మీరు చూస్తున్నారు, ఇంకా మాకు చేయమని అడుగుతున్నారు. అన్నీ మ్యాక్సిమం మేము చేస్తూనే ఉన్నామండి. ఇంకా మీకు థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మా వీడియోలు మీ దానికి వస్తాయి. అంతే కదండి. ఇప్పుడు మనకి రాఖీ పండుగ వచ్చేస్తుంది కదా. రాఖీ పండుగ ఏం చేస్తాం, ఎక్కువ చేసే స్వీట్స్ ఐటమ్స్ అంతే కదండి. రాఖీ స్పెషల్ మోతిచూర్ లడ్డు చేస్తున్నామండి మేము. ఈజీ వేలో చూపిస్తాను నేను, చూడండి, చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అంతే కదా. ఏం కావాలో చూద్దాం రండి. చూడండి, మనకి శనగపిండి కావాలండి. శనగపిండి వచ్చేసి నేను 2 కప్పులు తీసుకున్నాను. షుగర్ కూడా సేమ్, మనం శనగపిండి ఎంత తీసుకున్నామో షుగర్ కూడా సేమ్ కొలుతండి. ఇంకొకటి ఏంటంటే, మీరు స్వీట్ కొద్దిగా తక్కువ తినాలనుకుంటే 1/2 కప్ వేయండి. కాకపోతే ఏంటంటే మోతిచూర్ లడ్డులో స్వీట్ ఉంటేనే బాగుంటుందండి. అందు గురించి మనం చేసామని తీసుకోవాలి. 1/2 kg తీసుకుంటే 1/2 kg షుగర్ తీసుకోవాలి. అంతే కదండి. 500 గ్రామ్స్ శనగపిండి తీసుకుంటే 500 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలా. అంతే. మనకి ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీ అంటే గ్రామ్స్ అంటే మీకు 500 గ్రామ్స్ చూసుకోండి, లేదనంటే కప్పు కొలత. అంతే, సింపుల్. మనకి ఇంతేనండి, సేమ్ క్వాంటిటీ. మళ్ళీ వచ్చేసి కొంచెం పుచ్చపప్పు అండి. మోతిచూర్ లడ్డులా కొద్దిగా వేస్తే బాగుంటుంది. కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి, కొంచెం అంతా నెయ్యి. అంతే. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. పిండి వేసుకుందామండి మనము. ఫస్ట్ అంతే, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి బ్యాటర్. మనము ఒకసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకోండి. మనము ఈ మోతిచూర్ లడ్డులు కూడా బూందీ గరిటె ఉంటేనే చేయాలని కాదండి, మనం ఇట్లా ఈజీ వేలో కూడా చేసుకోవచ్చు. మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనకు 1/2 అవర్లో మోతిచూర్ లడ్డులు రెడీ అయిపోతాయి ఇంట్లోనే. ఎందుకంటే మనము గరిటెనే ఉండాలని ఏం లేదు. ఇప్పుడు బూందీ గరిటె పెట్టి చేస్తే అంతే, ఇది కూడా అంతే అండి, సేమ్ వస్తుంది మనకి. కాకపోతే కొద్దిగా మంచి లంప్స్ లేకుండా కలుపుకోండి. బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పడుతుందండి. ఇంకా చూడండి, ఇగో ఇంత టెక్స్చర్ ఉండాలి మనకి. చూడండి, ఇగో అంతే చాలండి మనకి. మాత్రం వాటర్ చాలు. ఇది అయిపోయింది, మనం పక్కన పెట్టుకుందాము. మనం ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాము. చక్కెర వేసేసిన నేను. చూడండి, వాటర్ కూడా సేమ్ వేసుకోవాలండి. మనము 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ షుగర్ కదా. అంతే. ఇలాచీ వేసుకోవాలండి. అంతే. కొద్దిగా మనకు సిరప్ కావాలి. ఇది ఒక తీగ పాకం రావాలండి. అంతే, లేత తీగ పాకం. కొంచెం అంతా ఫుడ్ కలర్ వేస్తున్నానండి నేను. ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నా, ఎందుకంటే మోతిచూర్ లడ్డులో కొంచెం ఫుడ్ కలర్ వేస్తేనే బాగుంటుందండి. అంతే, కొద్దిగా వేస్తున్నా నేను. అంతే, కొంచెం మనకు పాకం రావాలి. ఇది మనకిప్పుడు పాకం వచ్చింది. చూడండి, ఇగో చూడండి, ఒకటే తీగ పాకం. ఇగో లైట్ తీగ పాకం, ఇంతే చాలు, ఎక్కువ రావద్దు. స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. ఇప్పుడు మనం ప్రాసెస్ చేసామండి. ఇది పక్కన పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాలి మనకి. ఇవి చూడండి, బ్యాటర్ ఇట్లా ఉండాలి మనకి. చూడండి, ఇట్లా ఉండాలి. ఇంత మాత్రం చాలు. అంతే. నూనె కొంచెం వేడిగా బాగుండాలండి. వేడి ఉంటేనే మనకి కొంచెము
తొందరగా వేగుతుంది, మంచిగా ఉంటుంది. లేకపోతే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అదొక్కటి చూసుకోండి మీరు, ఆయిల్ మళ్ళీ పీల్చకుండా చూసుకోండి. కొంచెం నూనె కొంచెం మామూలు హీట్లో ఉన్నా కానీ మనకి అట్లా అవుతుంది. శనగపిండి అనేది కొంచెం మీరు చిక్కగా కలిపినా కానీ మళ్ళీ మనకి ఏమవుతుంది అని అంటే చిక్కగా కలిపితే కొంచెము డీప్ ఫ్రై చేయడానికి కొంచెము లేట్ అవుతుందండి. ఇగో నేను ఇప్పుడు చూపించినాను చూడండి, బ్యాటర్ మాత్రం చేసుకోండి. నేను ఇట్లనే ఎందుకు చూపిస్తున్నాను అంటే బూందీ గరిటెతో కూడా చేయొచ్చు అండి, ఈజీ వేలా మీకు కూడా ఈజీగా చేసుకుంటారు అనేసి నేను ఇట్లా ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, చేసినాక ఎట్లా అవుతుందో చూడండి. అంతే కదండి. మంచిగా ఇవన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. పకోడా రెడీ అయిపోతుంది. ఇదంతా అయినాక నేను మీకు చూపిస్తాను. చూడండి ఇగో ఇట్లా తీసుకోవాలి మనము. చూడండి ఇగో మనం అన్నీ ఇట్లా అంతే, ఇవన్నీ ఇట్లా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలో చూపిస్తాను. ఇవి అంతా మనం కొద్దిగా చల్లారినాక మిక్సీ చేసుకుందాం. ఇట్లా వేసుకోవాలండి. ఇంత బరకు ఇట్లా పొడి 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 రావాలి మనకి. అది కూడా చూడండి ఇగో ఇంత ఉండాలి. అంతే, సేమ్ చిన్న బూందీ లెక్క వస్తుంది మంచిగా మనకి. అంతే ఇట్లనే మిక్సీ చేసుకోవాలండి మనము. ఇక చూడండి ఎంత సూపర్గా అయింది కదా మనకి. అట్లా కావాలండి మనము. ఇట్లా సేమ్ ఇగో మనకి సేమ్ ఎట్లా రవ్వనే అంతే, మోతీ మోతీ ఉండాలి, మోతీ చూరు లెక్క. ఎంత బాగా వచ్చింది కదా మనకి. అంతే ఇట్లా చేసుకోవాలి. ఇది మనకు ఇట్లయితే అప్పుడు లడ్డు మనం ఎట్లా చేస్తే అట్లా వస్తుందండి. నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. మనకి ఈ పాకంలో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఏదైతే మనము చేసినామో మోతీచూరు ఇందులో వేసేద్దామండి. అంతా కలపాలి, కొంచెం మంచిగా కలుసుకోవాలండి. ఇది కొద్దిగా ఉడకాలి మనకి. జస్ట్ కొంచెం ఇదంతా దగ్గరికి కావాలా. ఎంతసేపు అండి? ఒక 5 నిమిషాలలో అయిపోతుంది మనకి. హై పెట్టుకోవాలండి, సిమ్ పెట్టొద్దు. హై పెట్టేసి కొంచెం దగ్గర చేయాలి. అది కొంచెం మంచిగా మనము దగ్గర చేసుకోవాలండి. ఎంత తొందరగా అయిపోయింది కదమ్మా. తొందరగా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఒక 5 నిమిషాలలో మనకి నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. అంతే, అది ఎగిరిపోవడమే. చేసుకుంటే తొందరగా అవుతుంది మనకి. ఏమి రాఖీ పండుగకి ఏం తీసుకుపోవాలన్న టెన్షనే లేకుండా ఈజీగా అయిపోతుంది మనకి. అంతే కదా. ఒక పాకం మంచిగా చేసుకోవాలి. అట్లా పాకంలోనే ఉంది. ఏం గిద్ద తీగ వస్తే చాలు. అది అంతే, అంతే కదా. ఇంకేమున్నదండి, అంతే కదా. నేను ఈ లడ్డు గురించి మనకు ఒక 15 రోజులు నిల్వ ఉంటుందండి. ఈ లడ్డు ఒక సీక్రెట్ ఐటమ్ మీకు చూపిస్తాను నేను. అదేందో ఇప్పుడు మీరు చూడండి. స్వీట్ షాప్ స్టైల్ అని మనం చెప్పినాం కదా. స్వీట్ షాప్ వాళ్ళు ఏదైతే యూజ్ చేస్తారో ఇప్పుడు మనం అది యూజ్ చేస్తున్నామండి. ఎందుకంటే అందరు చేస్తారండి. కాకపోతే ఏంటంటే అది వేస్తే మనకు 15 రోజులైనా లడ్డు షైన్ తగ్గదు, పాడవ్వదు. అదనమాట. ఇప్పుడు మనం అది వేస్తున్నాము. చూడండి, ఒక 2 చెంచాల నెయ్యి దగ్గర కొంచెము మీరు కంజూసి పడకుండా మంచిగా వేసుకోండి. నెయ్యితోటి లడ్డు. ఎందుకంటే మనం చేసేది కొంచెం బాగుండాలి కదండి కదా. టేస్ట్ ఉంటేనే కదండి మనకు. అందు గురించి అనేసి నేను చెప్తున్నాను. ఇగో చూడండి, పప్పు కూడా మీ ఇష్టము. ఎంతనన్నా తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. నేను కొద్దిగా లైట్గానే వేస్తున్నా, అంతా కూడా వేయట్లేదు. ఇగో చూడండి, ఇదే ఆ సీక్రెట్ గ్లూకోజ్ సిరప్ అండి. చూడండి, ఇది మనము క్వాంటిటీ ఎంత వేయాలి, మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంత వేయాలా అది కూడా చూపిస్తాను నేను. మనము ఈ స్టేజ్లో దీన్ని వేయాలండి. ఇగో చూడు, ఇప్పుడు మనకి టెక్స్చర్ అంతా వచ్చేసింది కదా. చూడండి, ఇప్పుడు మనకి ఏమైంది, లడ్డు టెక్స్చర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. కాకపోతే మోతీచూర్ లడ్డులో డ్రై ఫ్రూట్స్ వేయొద్దండి.
ఇంకా అంతే, అందు గురించి నేను ఏం వేయట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది యూజ్ చేయాలి. ఇప్పుడు మనము ఇది చూసిరా అండి, ఎట్లా ఉంది చూసిరా, ఇది షైన్. మనకి ఇది ఏం కాదండి, ఇది షుగర్ సిరప్ లెక్కనే. కాకపోతే ఏందనంటే మనం ఊరికే స్వీట్ ఐటమ్స్ చెయ్యం కదండి. ఒక 2 స్పూన్లు మాత్రమే నేను వేసినాను. చూసిరండి, 2 కప్పుల పిండికి 2 స్పూన్ల జెల్ వేసిన నేను, అంతే లిక్విడ్. అంతకుమించి ఇంకా ఎక్కువ ఏం వేసుకోవద్దు, చాలా అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ లిక్విడ్ని మంచిగా కలుపుకోవాలి, అంతే సింపుల్. చూసిరా అండి, మనకు టెక్స్చర్ మారిపోతుందండి దీనివల్ల. సూపర్ టెక్స్చర్ అయిపోతుంది. ఇంకేం లేదు, ఇంకా షైన్ రావాల్సిందే. లడ్డు షైనింగ్ వస్తుంది అంతే. ఇక్కడ మంచి గుమ్మ 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 స్మెల్ వస్తుంది ఇక్కడ. ఇగో చూడండి వచ్చేసిందా, ఇగో చూడండి ఇట్లా రావాలి మనకి ఇది. అంతే, మనకి ఇది పర్ఫెక్ట్ అయిపోయిందండి, అంతే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే నేను స్టవ్ ఇప్పుడు ఈ స్టేజ్లోనైనా ఆపేస్తానండి. ఎందుకంటే మళ్ళీ ఇంకా కొంచెం నేను నెయ్యి వేస్తున్నానండి. మీరు నన్ను ఏమనొద్దు, ఎందుకంటే కొంచెం నెయ్యి వేస్తేనే మనకు అనేది లడ్డు టేస్ట్ సూపర్గా ఉంటుంది అట్లా, అంతే. చూసిరండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అంతే అయిపోయింది. మనకి కొద్ది చల్లారంగానే లడ్డు చుట్టుకోవడం, అంతే సింపుల్ అయిపోయింది కదా. చల్లారినాక మనం లడ్డు చూద్దాం. చూడండి, మనకు చల్లారిపోయింది. ఇట్లా చల్లారాలి, ఇగో చూడండి. చూసిరండి, పర్ఫెక్ట్ మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది మనకి. స్వీట్ షాప్ మన ఇంటికి వచ్చింది కదండి, ఎంత బాగా వచ్చిందంటే ఏం చెప్పలేను ఇంకా నేను, అంత మంచిగా వచ్చింది. ఇగో అన్నీ ఇట్లనే చేసుకోవాలి మనము. ఇంకా చూడండి, చేసుకొని పెట్టుకోవాలి, అంతే. మీరు ఏ సైజ్ చేసుకుంటారో అది మీ ఇష్టము. లడ్డు సైజులోనే ఉంటే బాగుంటుందని నేను చేస్తున్నానండి. కొందరు పెద్ద చేస్తారు, కొందరు చిన్న చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. మనం అవసరం లేదండి, ఎందుకంటే మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం వేసిన కొలతలు, మనం వేసిన సీక్రెట్ ఇవన్నీ మీకు తెలుసు. చూసి చెయ్యండి, తప్పకుండా చెయ్యండి. నేను గ్లూకోజ్ లిక్విడ్ ఎక్కడ తీసుకున్నానంటే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. అది మీరు కావాలంటే మీరు నాకు కావాలని మీ ఒకవేళ అడిగితే నేను కామెంట్స్లో నాకు చెప్పండి, నేను లింక్ ఇస్తాను మీకు. ఎక్కడ తీసుకున్నారు అనేది నేను మీకు లింక్ ఇస్తాను, అంతే అండి. చూడండి, ఇగో అన్ని లడ్డులు ఇట్లనే చుట్టుకోవాలి. అన్ని లడ్డులన్నీ మనము ఇంతే సైజులో, ఒకే సైజులో మీరు చేసుకోండి. చూడండి, రాఖీ ఫెస్టివల్ మోతీచూర్ లడ్డు కదండి. రాఖీల పండుగకు మనము తప్పకుండా మన అన్న తమ్ములకి ఇంట్లో నుండి చేసుకొని తీసుకెళ్ళండి కదా. స్వీట్ షాప్ని మన ఇంటికి తెచ్చుకోవాలా, మనం చేసి వాళ్ళకి తీసుకెళ్ళాలా కదండి, అంతే కదా. ఎంత బాగా వచ్చినాయి చూసిరండి, సూపర్ అంటే సూపర్. ఇదిగో అద్భుతంగా వచ్చినాయి కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. కానీ ఇప్పుడు ఏంది, మీరు టేస్ట్ చేయండి. మీరు కూడా అలా చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో మనకు సంతోషంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి అందరికీ తీసుకుపోయిన అమ్మగారు వాళ్ళ ఇంట్లోకి, అన్నదమ్ములకు, వదినలకు, మన ఫ్యామిలీ మెంబర్స్కి మన నీరస్ కిచెన్ వాళ్ళ స్వీట్స్ చేసి తీసుకెళ్ళండి. మీరే చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకి కదండి, అంతే అండి. అమ్మ ఇప్పుడు ఏందే తినడం, ఇంకేం టేస్టింగ్ టైం. తీసుకో. టేస్ట్ చేయమ్మా, నువ్వు కూడా తీసుకో. ఫస్ట్ రోజు చేయి, మొదలు నేనే తినంటది. చూడండి, నేను తింటున్నా. అమ్మ మంచిది వేస్తుందండి, అందుకని తినమంటున్నా. ఇది ఏం లేదండి, నోట్లు వేస్తే కరుగుతుంది. అద్భుతంగా ఉంటాయి. బాగుంది, చాలా బాగుందండి.
మేము చెప్పుకున్నంత కాదు కానీ అంత రుచి అయింది. అంతే కదా, భలే రుచి అయిపోయింది చూడు. ఇదిగోండి టేస్ట్ చేయండి. మంచిగా కదమ్మా, అసలు నోట్లేసా కరుగుతున్నాం. భలే రుచి ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగా చెప్పుకున్నాడు అది కాదు కానీ చాలా బాగా అయింది. అంత రుచి కూడా ఉంది. మీరు అట్లా చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఎవరు చేసుకున్నా కానీ ఈజీగానే. ఈ కొలతలు అన్నీ చూసుకోరు కదా, మళ్ళీ చూసుకొని మీరు చేసుకోండి. ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. మనం చేసుకున్నంత రుచి బయట తెచ్చుకున్నట్టు ఉండదు. టైం వేస్ట్ అవుతుంది తినకుంటే కదా అండి. అంత బాగుంది. నా కూతురికి వెళ్ళి తినమంటున్నాను. ఇంకా చూడండి, టేస్ట్ ఉంటేనే కదండి ఎవ్వరమైనా తినేది. మేమే కాదండి, మీరైనా అంతే. టేస్ట్ టెక్స్చరు అన్నీ బాగుంటాయి కదా, ఎవరైనా తినేస్తారు. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అద్భుతంగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చింది. నేను మాటలలో ఏం చెప్పలేను. మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా మీరు చేయండి. అంతే కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని ఇట్లనే మీరు చూస్తుంటే మీ ఆశీర్వాదాలు మాకు ఉంచండి. అంతే కదండి. మా ఛానల్ చూడండి. బాయ్ అండి. బాయ్.